Hi friends, welcome back to my channel. In this video, I am sharing a day in my life. నా మార్నింగ్ రొటీన్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే చిన్న చిన్న పనులు అండ్ కుకింగ్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ వాచింగ్. ఈ పార్క్ మా ఇంటి దగ్గర ఉంటుంది. సో మేము ఎప్పుడు వాకింగ్ చేయాలి అన్నా ఈ పార్క్కే వెళ్తాము. మార్నింగ్ మంచి మంచి పాటలు ప్లే చేస్తారు. పాటలు అంటే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ ఐటమ్ సాంగ్స్ ప్లే చేస్తారుగా, అందరూ మార్నింగ్ చిల్గా డ్యాన్స్ చేయడానికి అలాంటి పాటలు కాదండి. ఈ పార్క్లో డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తారు, సుప్రభాతాలు అలాంటివి. అండ్ సండే ఈవినింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ సాంగ్స్ కూడా పాడుతుంటారు ఇక్కడ. ఇంకా టైం అయితే 7:00 అయ్యింది. సో నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు సండే అండి. సో ఇంకా 7:00 అయిందని వెళ్ళి మటన్ తీసుకొని ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక మిల్క్ తాగేసి ఇంకా నా పనులైతే స్టార్ట్ చేశాను. ఇల్లంతా క్లీన్ చేశాక గడపకు కూడా కడిగి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే పెట్టాను. రోజు ముగ్గు పెడతాను కానీ నాకు అంతగా ఎక్కువ ముగ్గులేం రావు. వచ్చిందే రిపీట్ డైలీ ముగ్గు వేస్తాను అనమాట. ఫుల్ ఒక 3-2 రంగోలీనే రిపీట్ వేస్తూనే ఉంటాను. టైం 8:00 అయింది. ఎండ కూడా వచ్చేసింది. నేను చూస్తే ఇప్పుడు ముగ్గులు పెడతా ఉన్నాను. ఇంకా మటన్ తెచ్చాము కదా, ఇది అయితే మేక తలకాయ మాంసం. నేను ఫస్ట్ టైమే కుక్ చేస్తున్నా. కర్రీ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. దీని కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. మటన్ కర్రీ చేసి రాగి ముద్ద కూడా చేశాను నేను. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసి ఫుడ్ కూడా తినేసి కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేస్తున్నాను. బట్టలు వాషింగ్ మిషన్కి వేసి కజ్జికాయలు చేద్దామని నేను మైదా పిండి అయితే కలుపుతున్నాను ఇక్కడ. యాక్చువల్లీ సండే మంచిగా 9:00 వరకు స్లీప్ చేయాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాను. కానీ అది అవ్వదు. సండేనే ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే వీక్ ఫుల్ పని చేసేళ్ళు. సరే సండే చేద్దాం అని ఊరికే ఉంటాము. సండే ఎక్కువ పని అయిపోతుంది. వీక్ మొత్తం పోస్ట్ పోన్ చేసిన పనులన్నీ ఇంకా సండే చేయాల్సి వస్తుంది. కజ్జికాయలకు స్టఫింగ్ చేస్తారుగా, పప్పుల పొడి. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి 1 వీక్ అవుతుంది. అందుకే ఇప్పుడన్నా చేద్దామని ఈ సండే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో 2 వీక్స్ బ్యాక్ ఒక స్మాల్ ఫంక్షన్ అయిందనమాట. అప్పుడు ఈ స్టఫింగ్ పప్పుల పొడి ఏముంది అది ఎక్కువ చేసేసాము. అందుకే మా అమ్మ నాకు కూడా కొంచెం పొడి ఇచ్చింది చేసుకొని. సో అందుకే నేను ఈ సండే చేస్తున్నాను. ఇంకా చాలా పనులైతే చేశాను సండే, కానీ నేను అవేమీ క్యాప్చర్ చేయలేదు. ఏవో కొన్ని మాత్రం క్యాప్చర్ చేశాను. వీడియో షూట్ చేశాడు ఆ వీడియోలో కజ్జికాయలు నల్లగా అయిపోయినాయి.
టేస్ట్ అయితే బాగా వచ్చింది. స్వీట్ అంతా బాగా కరెక్ట్గా సెట్ అయింది కజ్జికాయలకి. ఇంకా కజ్జికాయలు చేశాక కొంచెం మైదా పిండి అయితే మిగిలింది. నేను పూరి చేసుకొని మార్నింగ్ చేసిన మటన్ కర్రీతో తినేసాను. ఓన్లీ స్మాల్ 3 పూరీస్ మాత్రం అయినాయి అంతే. మటన్ కర్రీ టేస్ట్ అయితే భలే ఉంది. నేను మార్నింగ్ తినలేదు యాక్చువల్లీ మటన్. ఇప్పుడు ఈవినింగ్ తింటా అన్నాను. బాగుంది, బాగా వచ్చింది టేస్ట్ అయితే. భోజనం చేసేసి తర్వాత ఇంకా 1 అవర్ స్లీప్ వేసి లేచాక ఇంకా స్నాక్స్ టైం అయితే అయ్యింది. 4:30 అట్లా. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ కట్ చేసుకొని తిని ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. దోశ పిండి పట్టి కిచెన్ అంతా క్లీన్ చేసేపాటికి టైం 8:00 అయింది. ఇంకా ఇది చూసారు కదా, వెజిటేబుల్ ఇది సోరకాయ అంటాం మేము. ఇది మా అమ్మ పంపించింది ఊరు నుంచి. ఇంకా రేపటి కోసం అది కూడా కట్ చేసి డిన్నర్ స్కిప్ చేసి ఇంక పడుకొనేసాం మేము. యాక్చువల్లీ అందరూ పైన దాని స్కిన్ తీసేస్తారు కదా, మేమైతే అట్లా స్కిన్ ఏం తీసేయము. లోపల ఏంది సీడ్స్ ఉంటాయి కదా, అది మాత్రం తీసేస్తాం అంతే. ఇంకంతా వేసేసి కర్రీ చేస్తాము. కర్రీ కూడా చేయము, తాలింపు అట్లాంటివి చేస్తాము. ఇంకా ఇది కట్ చేసే అని చెప్పి ఒక 9:00 అయిపోయిందనమాట. ఇంకా నాకైతే నిద్ర వచ్చేస్తూ ఉంది. ఇంకా అది కట్ చేసి డిన్నర్ కూడా చేయలేదు, అట్లే పడుకొనేసాను. ఇంకా ఇక్కడి వరకు ఈ వీడియో చూసింటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.